హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ అయితే జరగబోతుంది December 15th. అండ్ రిలీజ్ లిస్ట్ అతి త్వరలో రాబోతుంది. రిలీజ్ లిస్ట్ November 15th రాబోతుంది. అండ్ దాంట్లో ఎస్ఆర్హెచ్ అయితే కొన్ని షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో టోటల్గా మీరైతే చూసుంటారు. అవి ఏంటి, అది నిజమా కాదా, ఎంత పర్సువల్తో వెళ్తారు అనేది వీడియోలో కంప్లీట్గా చూద్దాం. వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ టోటల్గా లైక్స్ అయితే హయ్యెస్ట్ లైక్స్ ఉండాలి. అండ్ ఎవరిని రిటైన్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి, మన ఒపీనియన్ షేర్ చేసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మామూలు అప్డేట్స్ ఉండవు ఇప్పుడు మనకు మినీ యాక్షన్ సందర్భంగా. సో వీడియోలోకి వెళ్దాం. సన్ రైజ్ హైదరాబాద్ సీజన్ అయితే ఇంతకుముందు 2025లో యావరేజ్గా రాణించిందని చెప్పొచ్చు. స్టార్టింగ్లో ఫెయిల్ అయింది, చివరిలో బాగా ఆడింది. సో కొన్ని బిగ్ నేమ్స్ ఉన్నాయి, ఎక్కువ డబ్బు పెట్టారు వాళ్ళకి, అండ్ వాళ్ళు రిలీజ్ అవుతారని చెప్పి చాలా ఎక్కువ మొత్తంలో న్యూస్ అయితే వస్తుంది. సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈసారి పక్కా ఉండబోయే ప్లేయర్ అయితే ప్యాట్ కమిన్స్. సో ఇతడు కెప్టెన్గా ఉంటాడు. 18 crores అండ్ బ్యాటింగ్, బౌలింగ్. సో ఇలాంటి ఆల్రౌండర్ మళ్ళీ యాక్షన్లోకి వెళ్ళినట్లయితే దొరకడు. కాబట్టి ఇతడు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి అయితే ఈసారి క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. అండ్ సంజు శాంసన్ కూడా ఒక నేమ్ వినిపిస్తుంది. చాలా పెద్ద మొత్తంలో ప్లేయర్స్ని రిలీజ్ చేసి శాంసన్ తీసుకుంటారని, కానీ అది నిజమైతే కాబోవట్లేదు. సో మ్యాక్సిమం ఈసారి ప్యాట్ కమిన్స్ అయితే రిటైన్ అవుతాడు, కెప్టెన్సీ చేస్తాడు. ప్యాట్ కమిన్సే ఎస్ఆర్హెచ్ టీంలో అయితే ఉండబోతున్నాడు ఈసారి. అండ్ ఇంకొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే హెన్రిచ్ క్లాసెన్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. హెన్రిచ్ క్లాసెన్ పర్స్ వాల్యూ దాదాపు ఇతను రిలీజ్ చేస్తే 23 కోట్ల రూపాయలు వస్తాయి. అండ్ ఇతన్ని రిలీజ్ చేయాలని ఆలోచించడం వెనుక ఇంకొక పెద్ద కారణం, అతడు నేషనల్ టీం నుంచి రిటైర్ అయ్యాడు, వాళ్ళ టీం నుంచి. సో ఏ ప్లేయర్ అయితే యాక్టివ్గా ఉంటాడో, వాళ్ళ టీం తరపున ఆడుతూ ఉంటాడో అలాంటి ప్లేయర్స్కి డిమాండ్ ఉంటుంది. కానీ హెన్రిచ్ క్లాసెన్ ఏంటంటే ఈ లీగ్స్ ఆడడానికి అతను రిటైర్ అయ్యాడు. సో ఒక స్పెషలిస్ట్, బిగ్ హిట్టర్, కీపర్. సో మొన్నే రిటైర్ అయ్యాడు ఈ సీజనే, కాబట్టి ఇతన్ని రిలీజ్ చేస్తారా? చేస్తే ఒకవేళ ఇతనికి దాదాపుగా 23 కోట్లు ఇతనిది పర్స్ వాల్యూ యాడ్ అవుతుంది. ఇంకా మంచి యాక్టివ్గా ఉన్న ప్లేయర్లను కొనాలని చూస్తున్నట్టు కూడా ఒక డిస్కషన్ అయితే వస్తుంది. అండ్ ఇంతలో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హెన్రిచ్ క్లాసెన్ను మేము వదులుకోవడం లేదు అని కూడా ఒక హింట్ అయితే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం క్రిక్ బస్కి అయితే ఇచ్చింది. సో హెన్రిచ్ క్లాసెన్ ఉండబోతున్నాడు అని ఒక హింట్ ఇచ్చింది. సో హెన్రిచ్ క్లాసెన్ రిటైర్డ్ ప్లేయర్ కాబట్టి ఇతన్ని రిలీజ్ చేస్తారేమో అని ఒక పెద్ద ఊహాగానం అయితే వస్తుంది. ఇది చివరి వరకు లిస్ట్ వచ్చే వరకు కూడా సర్ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక యంగ్ ప్లేయర్ని, సో చాలా కాలం సర్వీస్ ఇచ్చే ప్లేయర్ని కొనాలని ఆలోచిస్తే ఇంత అమౌంట్ పెట్టి కంటిన్యూ చేయరు దాదాపుగా. సో హెన్రిచ్ క్లాసెన్కి 23 కోట్లు మీకు ఏమనిపిస్తుంది, డిజర్వ్డ్ కాదా అనేది కామెంట్ చేయండి. నేను అనుకోవడం అయితే డిజర్వ్డ్, ఎందుకంటే అతడు ఒక మ్యాచ్ విన్నర్. సో ఇలాంటి ప్లేయర్ ఉంటే చాలా మంచిది. అండ్ ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ నేను చెప్పాను. అండ్ ఆ తర్వాత అభిషేక్ శర్మ. సో ఒక ఫెంటాస్టిక్ ఈసారి ఎస్ఆర్హెచ్కి ఇతను. సో ఫ్యూచర్ క్యాప్టెన్ కూడా చేయొచ్చు నాకు తెలుసు అభిషేక్ శర్మని. సో అలాంటి హిట్టర్, బిగ్ హిట్టర్. అండ్ ఈసారి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, 14 కోట్లే. సో ఇతను అయితే రిలీజ్ చేయబోవట్లేదు, రిటైన్ అవుతాడు ఖచ్చితంగా. ఎస్ఆర్హెచ్కి చాలా కాలం, దాదాపు రిటైర్ అయ్యే వరకు ఉంటాడు ఇతడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, ఇతని మీద ఎలాంటి రూమర్ లేదు. ట్రావిస్ హెడ్ 14 కోట్ల ఇతనికి ఇదే వాల్యూకి ఇతను రిటైన్ అవుతాడు. ఎందుకంటే T20లో ఇలాంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ లాంటి డెడ్లీ కాంబినేషన్ దొరకడం అనేది చాలా కష్టం. సో వీళ్ళిద్దరైతే రిటైన్ పక్కా, ఈ రిటైన్ లిస్ట్లో వీళ్ళిద్దరు ఉండబోతున్నారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, చాలా ఎక్కువగా వస్తున్న నేమ్ ఇది. సో ఆల్మోస్ట్ 90% ఇషాన్ కిషన్ని విడిచిపెడతారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. 11 కోట్ల 25 లక్షలు. స్టార్టింగ్ ఒక మ్యాచ్ ఆడాడు, తర్వాత అన్ని ఫెయిల్ అయ్యాడు, చివరిలో మళ్ళీ చెలరేగాడు. కాస్త నిలకడైతే లేదు, చాలా సందర్భాల్లో డిసప్పాయింట్ చేశాడు అవసరం ఉన్నప్పుడు. సో ఇతన్ని ఉంచుతారా లేరా అంటే ఈసారి ఖచ్చితంగా ఒక 2-3 షాకింగ్ నేమ్స్ అయితే రిలీజ్ లిస్ట్లో ఉండబోతున్నాయి. సో అందులో ఒకటి ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ రిలీజ్ అవ్వచ్చు అని చాలా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో ఒకవేళ రిలీజ్ చేయాలంటే ఇప్పటికే ట్రేడ్ విండో ద్వారా వెళ్ళిపోయేవాడు. ఇతను చాలా టీమ్స్ అడిగాయి, ముంబై ఇండియన్స్ అడిగింది, రాజస్థాన్ రాయల్స్ మొదలైన చాలా టీమ్స్ అయితే ఇతన్ని అడిగాయి. కానీ వాళ్ళైతే ట్రేడ్ విండో ద్వారా ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయలేదు. అంటే ఇతన్ని ఉంచుతారని చెప్పి క్రిక్ బస్ ద్వారా ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ని మేము వదులుకోము అని సన్ రైజ్ హైదరాబాద్ యాజమాన్యం చెప్పినట్లయితే వాళ్ళు రీసెంట్గా నిన్న నైట్ నుంచే అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో చూడాలి వీళ్ళిద్దరిట్లో ఒక్కరైనా రిలీజ్ అవుతారా అవ్వరా అనేది. మీరేమనుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఉండాలా? ఎందుకంటే వీళ్ళ పర్స్ వాల్యూ ఆల్మోస్ట్ ఒక 35 crores దాకా వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరిదే, 34 crores దాకా. సో వీళ్ళిద్దరిట్లో ఒక్కరిని రిలీజ్ చేసినా ఇంకా యాక్టివ్ ఉండే ప్లేయర్ని కొనొచ్చని ఆలోచిస్తారా అని చూడాలి. హెన్రిచ్ క్లాసెన్ పక్కా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇషాన్ కిషన్ ప్లేస్లో ఇంకెవరైనా తీసుకున్నా కూడా పర్లేనని అడిగితే. అండ్ మహమ్మద్ షమి 100% పక్కా. ఇతను ఎంతో హోప్స్ పెట్టుకున్నారు.
ఇంటర్నేషనల్లో ఎక్స్పోజర్ లేదు, లోకల్లో లేదు, ఎక్కడా లేదు. అండ్ ఇతనికి ఫిట్నెస్ కూడా అంతలా లేదు. సో 10 కోట్లు పెట్టి ఇతన్ని మళ్ళీ తీసుకుంటే అదొక డెడ్లీ మిస్టేక్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనికి ఎక్కడెక్కడ రిథమ్ దొరకలే ఇంక ఇప్పటి వరకు. సో ఇతన్ని ఒక ఐపీఎల్ లాంటి బిగ్ ఈవెంట్లో పోయినసారి ఇతడు ఒకడు బాగా ఆడకపోవడం వల్ల ప్యాట్ కమిన్స్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇతని వల్ల చాలా ఇబ్బంది అయింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి. సో ఇతన్ని తీసుకోవడం అంటే ఒక పెద్ద మిస్టేక్ అవుతుంది. అది 10 కోట్లు, 5 కోట్లు పెడితే ఇప్పుడు అప్కమింగ్ బౌలర్స్ మంచి బౌలర్స్ అయితే వస్తున్నారు. ఈ మాత్రం బౌలింగ్ వాళ్ళు వేస్తారు నన్ను అడిగితే. సో మళ్ళీ మహమ్మద్ షమి బ్యాటింగ్ కూడా చేయలేడు. సో ఈ సీజన్లో ఇతని మళ్ళీ రిటైన్ చేసుకోవడానికి ఎలాంటి రీజన్ అయితే నాకు కనిపించడం లేదు. అండ్ ఇంకో షాకింగ్ నేమ్ హర్షల్ పటేల్. సో ఫెంటాస్టిక్ బౌలర్ ఇతను, కానీ 10 ఎకనామీతో రన్స్ ఇచ్చాడు, 8 crore పెట్టారు. ఇతని నేమ్ రిలీజ్ లిస్ట్లో ఉండబోతున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్. సో హర్షల్ పటేల్ని తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పేస్ వేరియేషన్స్, ఇలాంటి బౌలర్ దొరకడం చాలా కష్టం, అది 8 కోట్లకు. సో ఇతన్ని రిలీజ్ లిస్ట్లో పెడుతున్నట్టు ఇతని నేమ్ కూడా వస్తుంది. సో నేనైతే పక్కా ఇది ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇతన్ని తీసుకోబోతున్నట్టు క్రిక్ బజ్ నుంచి రాలేదు. ఒక మనకు హెన్రిచ్ క్లాసెన్ అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్ అయితే మేము వాళ్ళని వదులుకోమని ఒక చిన్న హింట్ అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఇచ్చినట్టు చెప్పారు. సో హర్షల్ పటేల్ అయితే చెప్పలేం. నేనైతే ఇతను తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి, పక్కా ఒక 5-6 years వరకు ఎస్ఆర్హెచ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్లోనే ఉంటాడు. 6 crores ప్లేయర్ ఇతను. సో ఆ అమౌంట్ ఇతనికి ఇవ్వడం కూడా రీజనబులే. ఆల్రౌండర్, బ్యాట్స్మెన్, బౌలర్ అండ్ ఒక ఫీల్డింగ్ ఎలా చేస్తాడో మీకు తెలుసు. పోయినసారి ఫిట్గా లేడు పాపం, అందువల్ల అతను బౌలింగ్ చేయలేక బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఈసారి నితీష్ కుమార్ రెడ్డి పక్క టీంలో ఉండబోతున్నాడు. రాహుల్ చహార్ మీరు రాసి పెట్టుకోండి, రిలీజ్ అవుతున్నాడు. 100% రాహుల్ చహార్ రిలీజ్ లిస్ట్లో ఉన్నాడు. 3,20,00,000 ఇతని యొక్క మనీ అయితే పర్స్ వాల్యూలో యాడ్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ అభినవ్ మనోహర్ రిలీజ్ అవ్వచ్చు మేబీ, 3,20,00,000. అభినవ్ మనోహర్ కూడా అనుకున్నంత ఆడలేకపోయాడు. సో అభినవ్ మనోహర్ అయితే రిలీజ్ లిస్ట్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆడన్ జంప ఇంకొక 100% ఫిక్స్ రిలీజ్ లిస్ట్లో నేమ్ అంట. 2,40,00,000 ఇతను రిలీజ్ కాబోతున్నాడు. రిలీజ్ లిస్ట్లో ఇతని నేమ్ అయితే ఉంటుంది. సిమర్జీత్ సింగ్ ఆల్రెడీ రిలీజ్ ప్లేయర్ లిస్ట్లో ఉన్నాడు. ఇతను దాదాపు 100% సిమర్జీత్ సింగ్ అయితే రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇతడు పోయినసారి ఒక డిజాస్టర్, ఒక 2 మ్యాచ్లని ఇతని వల్ల ఓడిపోయింది ఆల్మోస్ట్ ఈజీగా. సో ఇతన్ని మళ్ళీ కెప్టెన్ కూడా అంత నమ్మకం పెట్టి ఆడించడం అయితే ఇంకా వండర్ అనిపించింది. సో అక్కడే మనకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్స్ మీద, మేనేజ్మెంట్ మీద చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. ఇతను ఆడిస్తూనే పోయారు. ఇతడు కనిపిస్తే మ్యాచ్లో భయపడ్డాం యాక్చువల్ ఒక సందర్భంలో, ఇతను మళ్ళీ ఎందుకు ఆడిస్తున్నారా బాబు అని చెప్పి. అదేవిధంగా కూడా ఇతను ఆడాడు. ఆ తర్వాత ఇషాన్ మలింగా, సో పెద్ద అంటే ఇతడు ఆడిన మ్యాచ్లో అయితే న్యాయం చేశాడు. 1,20,00,000. సో ఇక నుంచి ప్లేయర్ ఇతను రిలీజ్ కాడు, రిటర్న్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ వియాన్ బ్రైడన్ కార్స్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళకి పెద్ద స్కోప్ రాలేదు. 1 కోటి రూపాయలు పెట్టి వీళ్ళనైతే రిటర్న్ పెద్ద సమస్య కాదు ఎస్ఆర్హెచ్కి. ఆ తర్వాత జయదేవ్ ఉనాడ్కట్ 1 కోటి రూపాయలు రిటర్న్ అవుతాడు పక్కా. జయదేవ్ ఉనాడ్కట్. కమిందు మెండిస్ 75,00,000 ఇతను రిటర్న్ అవుతాడు. అండ్ జీషాన్ అన్సారీ. సో ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లం స్పిన్. సో ఈసారి ఒక స్పిన్ మంచి ప్లేయర్ కోసం అయితే టార్గెట్ చేస్తున్నారు. ఒక 10-15 కోట్లు పెట్టైనా కూడా స్పిన్లో మంచి ప్లేయర్ని కొందామని చూస్తున్నారు. సో ఇతను చెప్పలేము ఇంకా. అనికేత్ వర్మ. సో పోయినసారి ఒక బిగ్ హిట్టర్, బిగ్ సూపర్ హిట్ సన్ రైజర్స్ హైదరాబాద్కి. సో అనికేత్ వర్మని విడిచిపెట్టే ఛాన్స్ అయితే లేదు. 30 lakhsకి డబ్బు పెంచైనా ఇతనికి ఇస్తారు దాదాపు. అండ్ అథర్వ టైడే, సచిన్ బేబీ వీళ్ళైతే ఇంకా వీళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పెద్ద ఇంపాక్ట్ అయితే టీం మీద పడదు. ఒక ఎక్స్ట్రా ప్లేయర్స్లో పక్కన అయితే పెడతారు, లేకపోతే రిలీజ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ దొరుకుతారు 30 లక్షలకి. ఆ తర్వాత హర్ష్ దుబే. సో ఒక ఎక్స్పోజర్ అవుతున్న ప్లేయర్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్కి చాలా ఇష్టమైన ప్లేయర్ ఇతను హర్ష్ దుబే. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్లో చాలా ఇతడు అప్కమింగ్ ప్లేయర్ అనమాట. సో ఇతన్ని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. హర్ష్ దుబే అయితే డెఫినెట్గా సన్ రైజర్స్ హైదరాబాద్తోనే ఉండబోతున్నాడు, ఒకవేళ రూల్స్ ప్రకారం అన్నీ యాక్సెప్ట్ అయినట్లయితే. సో ఇప్పుడు మనం చూసినప్పుడైతే ఇంతమంది ఒకవేళ వీళ్ళు వచ్చే రూమర్స్ ప్రకారం హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇలా రిలీజ్ చేస్తే ఒక 60 కోట్లు పర్సనల్తోనే వెళ్ళొచ్చు. కాకపోతే వీళ్ళని రిలీజ్ చేయకుంటే మాత్రం ఒక 20 కోట్లతోనే వెళ్ళి ఎక్కువ ప్లేయర్స్ అయితే దొరకరు. సో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి. మినిమంగా ఒక 40 కోట్లతోనైనా వెళ్ళకుంటే టీం అప్డేట్ అవ్వదు ప్రజెంట్ యాక్టివ్ ఉన్న ప్లేయర్స్తోని. సో ఇన్యాక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని తీసేసి కొంచెం యాక్టివ్ టీంని బిల్డ్ చేయాలంటే తప్పదు. ఒక 2 బిగ్ నేమ్స్ ఏవైనా రిలీజ్ చేయక తప్పదు. ఆ అమౌంట్తోని ప్రజెంట్గా ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని కొనక తప్పదు.